హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా గొంతు ఈరోజు కొంచెం నీరసంగా ఉంటుంది బికాస్ నాకు ఒంట్లో బాగాలేదు. అందుకే నేను ప్రేమ ఓ ప్రేమ ఎపిసోడ్స్ చేయలేకపోతున్నాను. ఈ ఎపిసోడ్స్ అయినా ఎందుకు చేస్తున్నాను అంటే కంటిన్యూస్ ఫ్లో ఉంటే ఒక స్టోరీ మీకు బాగుంటుంది అని చెప్పి కొంచెం ఓపిక చేసుకొని నేను ఈ స్టోరీని కంటిన్యూ చేస్తున్నాను. కొంచెం నాకు సెట్ అయ్యాక ప్రేమ ఓ ప్రేమ అని కూడా నేను ఎపిసోడ్స్ చేసి పెడతాను మీకోసం. ఓకేనా? ప్లీజ్ కొంచెం ఏమీ అనుకోబాకండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ యు ఆర్ లిజనింగ్ టు మౌనం ద సైలెంట్ లవ్ స్టోరీ. ఓకే, సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, కొత్తగా స్టూడెంట్స్ కాలేజ్కి వస్తున్నారు, వాళ్ళ ఇంట్రో తీసుకుంటూ ఉన్నారు. తీసుకునేటప్పుడు లతని కొంచెం ర్యాక్ చేసినట్టుగా ఏడిపిస్తుంది అనమాట మౌనిక. సో ఆ దెబ్బతో మౌనిక అంటే లతకి చాలా ఒక భయం ఏర్పడిపోతుందన్నమాట. సో ఇలానే రోజు నెక్స్ట్ డే వచ్చేసి బిఎస్సి వాళ్ళని, ఆ తర్వాత ఇంకో గ్రూపుని, అలా కొన్ని రోజులు ఎవ్రీ ఆఫ్టర్నూన్ ఇంట్రోస్ ఒక 1 వీక్ జరుగుతాయన్నమాట. జరిగిన తర్వాత వీళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి, ఇంటర్నల్స్ అయిపోతాయి, తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోతాయి, ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తారు. కానీ ఈ మధ్యలో ఎప్పుడు మౌనికను చూసినా లత మాత్రం ఎదురుపడదు. అంటే మౌనిక వస్తుంది అంటే ఈధర్ తల ఉంచుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, లేదా పొరపాటున మౌనికని దూరం నుంచి చూస్తే మౌనిక వచ్చే దారిలో కాకుండా ఇంకో దారిలో నుంచి తను వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంత భయపెట్టేసింది మౌనిక లతని. సో ఎప్పుడు తను చూసి భయపడటం ఒకవైపు ఆనందంగానే ఉంటుంది, ఒకవైపు కొంచెం గిల్ట్గా ఉంటుంది. మరీ ఈ అమ్మాయిని బాగా భయపెట్టేసేనా ఏంటి అని చెప్పేసి, బట్ స్టిల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అన్నమాట మౌనిక. సో ఫైనల్ ఎగ్జామ్స్, లాస్ట్ ఎగ్జామ్స్కి వచ్చేసారు. లాస్ట్ ఎగ్జామ్ కూడా రాసేసారు. అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారనమాట. అమ్మయ్య, డిగ్రీ ఈ రోజుతో మన డిగ్రీ అయిపోయింది, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని అని బాయ్స్ అనుకుంటూ ఉంటారు. అప్పుడు మౌనిక, ఏంటి ఎంజాయ్ చేసేది, కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మీకు అది అర్థం కావట్లేదా అంటే, దానికి కొంచెం టైం ఉందిలే, అప్పటిదాకా ఎంజాయ్ చేద్దాం అంటారు మళ్ళీ అబ్బాయిలు. ఈలోపు స్వాతి కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని తనకు తెలిసిన ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చుకుంటూ ఇన్వైట్ చేస్తూ వస్తూ ఉంటుంది అనమాట. అది వాళ్ళ ముగ్గురు ఒక దగ్గర నుంచి, అంటే వాళ్ళ జనరల్ ప్లేస్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ కూర్చొని గమనిస్తూ ఉంటారనమాట. గమనిస్తూ ఉంటే అందరికీ కార్డ్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్కి స్వాతి వీళ్ళ ముగ్గురు దగ్గరికి వస్తుంది. వచ్చేసిన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ చేతిలో పట్టుకొని ఉండదన్నమాట. అప్పుడు మౌనిక, హే ఏంటి నీ పెళ్ళా, మాకెవరికి ఇప్పటిదాకా చెప్పనే లేదు అని అంటదనమాట, కావాలని జోక్గా. అంటే స్వాతి, ఓయ్ నాది కాదు మా అక్కది అని అంటదనమాట స్వాతి. అక్క, నీకు అక్క ఎక్కడుంది అంటాడు దీపక్. అంటే అబ్బా అక్క అంటే మా పెద్దమ్మ కూతుర్రా అంటారనమాట. అంటే ఓకే సరే అని స్వాతి, మీరు ముగ్గురు కంపల్సరీగా రావాలి, నాకున్నది మీ ముగ్గురే కదా ఫ్రెండ్స్, సో నా తరపున మీరు ముగ్గురు మాత్రం కంపల్సరీగా 2 days బిఫోర్ వచ్చేయాలి అని అంటదనమాట. అంటే అప్పుడు మౌనిక, ష్యూర్, ఇక్కడే కదా అది, ఈ సిటీలో జరిగే పెళ్ళికి కూడా 2 days బిఫోర్ మీ ఇంటికి రావాలా అని అంటదనమాట మౌనిక. అప్పుడు స్వాతి, నో ఇక్కడ కాదు, మా ఊర్లో, విలేజ్లో, నానమ్మ ఊర్లో అంటదనమాట. అప్పుడు మౌనిక, పల్లెటూరులోనా? వావ్, నేను చిన్నప్పటి నుంచి పల్లెటూర్లు చూడాలనుకుంటున్నాను, కానీ ఎప్పుడూ నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఈ విధంగా అన్నా నేను పల్లెటూరు చూడాలనుకుంటున్నాను. సో నేనైతే ఒక వారం ముందే వచ్చేస్తాను, 2 days ముందు కాదు అంటదనమాట. అప్పుడు స్వాతి, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బిజీగా ఉంటారు, నువ్వు బిజీగా ఉంటావు కదా మీ డాడీకి హెల్ప్ చేస్తూ ఆఫీస్లో, అందుకే నేను చెప్పలేదు. యాక్చువల్గా 10 days బిఫోర్ రండి అని చెప్దాం అనుకున్నాను, బట్ నువ్వే 1 week ముందు వస్తానన్నావు కదా, చాలా హ్యాపీగా ఉంది అంటదనమాట స్వాతి. అప్పుడు దీపక్ సీరియస్గా, వాడు చాలా అల్లరోడు కాబట్టి, అవును, పల్లెటూరులో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని విన్నాను, అవునా అని అడుగుతాడనమాట. అంటే స్వాతి, చాలా అందంగా ఉంటారా అని అంటాడనమాట. అప్పుడు దినేష్, వావ్, అయితే కంపల్సరీ వచ్చేస్తామే 1 week బిఫోరే అంటాడనమాట. అప్పుడు స్వాతి, ఎంత అందంగా ఉంటారో అంత డేంజరస్ కూడా, తాట తీసి వదిలేస్తారు తెలుసా అని అంటదనమాట. అప్పుడు దినేష్, అందంగా ఉంటారు కదా అది చాలు,
మిగతాయి మేము తర్వాత చూసుకుంటాంలే, మేము చూసుకుంటాంలే అంటాడనమాట. ఇప్పుడు ఇలానే అంటారా, అక్కడికి వచ్చాక మీకు వాళ్ళు తాట తీస్తున్నప్పుడు స్వాతి హెల్ప్ అని అంటారు చూడండి, అప్పుడు చెప్తాను నన్ను హెల్ప్ కూడా అడగొద్దు మీరు అని చెప్పి స్వాతి అంటదనమాట. ఇదంతా మౌని పక్క నుంచొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నవ్వుకుంటూ. సరే అని చెప్పేసి ఓకే అయితే ఇక వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన ఆనందంలో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇలా ఒక 2 days తర్వాత టూ డేస్ తర్వాత మన స్వాతి గారిని ట్రైన్ ఎక్కించడానికి స్టేషన్కి వెళ్తారు. స్టేషను ఫుల్ రష్, ప్యాసింజర్స్ ఇటు అటు వెళ్తూ ఉంటారు. పిల్లల అల్లరి, ట్రైన్ సప్పుళ్ళు, హారన్లు, తర్వాత వచ్చే ట్రైను, పోయే ట్రైను, చాయ్ వాళ్ళ చాయ్ 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 అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. కొంతమంది బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఈవినింగ్ టైం కాబట్టి సమోసే సమోసే అని అరిసేవాళ్ళు ఉంటారు. తర్వాత పిల్లల కిలకిల నవ్వులు, ఏడుపులు అన్నీ అనమాట. అంత బిజీగా ఉంటుంది రైల్వే స్టేషన్. సరే అని చెప్పేసి వీళ్ళు నలుగురు తన ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా మౌనిక హార్ట్ బీట్ సడన్గా రేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అని అసలు సడన్గా నా హార్ట్ బీట్ ఎందుకు ఇలా రేజ్ అవుతుంది అని తన కుడి చేయిని తన గుండె మీద పెట్టుకొని చుట్టూ చూస్తూ ఉంటారన్నమాట. ఇంత సడన్గా నా హార్ట్ బీట్ ఎందుకు రేజ్ అవుతుంది అని చుట్టూ చూస్తుంది. ఎక్కడ ఏ తేడా కనపడదు. అదే రద్దీ, అదే గోల, అదే అల్లరి. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూనే ఉంటారు. బట్ మౌనిక మాత్రం చుట్టూ చూస్తూ ఉంటుందన్నమాట, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నా హార్ట్ బీట్కి ఏదన్నా కారణం ఉందా ఫాస్ట్గా అవ్వడానికి అని. బట్ తనకి అక్కడ ఏది తేడాగా కనిపించదు అనమాట. సరే అని చెప్పేసి ఒక 4 అడుగులు కుడివైపు వేస్తుంది, అయినా ఏ తేడా ఉండదు. ఒక 4 అడుగులు ఎడం వైపు వేస్తుంది, అయినా తేడా ఉండదు. ఇలా అడుగులు వేస్తున్న మౌనికను చూసి దినేష్ అంట, ఏంటి మౌని అటు ఇటు తిరుగుతున్నావు, ఏంటి విషయం అంటే, ఏం లేదురా అని చెప్పిద్ది అనమాట. చెప్పి ఆ గుండె మీదన చెయ్యి అలానే ఉంచుతుంది. కొద్దిసేపటికి మళ్ళీ హార్ట్ బీట్ నార్మల్ అయిపోతుంది అనమాట. అమ్మాయ నార్మల్ అయిపోయింది అనుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మాట్లాడుతూ ఉంటే సడన్గా లత ఎదురుగా వస్తూ ఉంటుంది అనమాట. ఒక చిన్న బాబుని తన చేతిలో పట్టుకొని, ఒక చేతిలో బాబు ఉంటాడు, బాబు చెయ్యి ఉంటుంది, ఓ చేతిలో ఏమో హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది అనమాట. బాబుతో మాట్లాడుకుంటూ వస్తుంది అనమాట. వీళ్ళున్నది, ఈ మౌనిక అండ్ గ్యాంగ్ ఉన్నది అక్కడ చూడదు. తను చూసుంటే అక్కడి నుంచి అట్టే పారిపోయేది కదా, చూడదు. సో దగ్గరకు వచ్చేసిన తర్వాత ఎదురుగా నిలబడతారనమాట వీళ్ళు నలుగురు చేతులు కట్టుకొని. నిలబడితే సడన్గా వచ్చేసి గుద్దేసుకున్న తర్వాత ఎవరి ఇల్లు అని తల పైకెత్తి చూస్తుంది అనమాట. చూడంగానే మౌనికని చూసి భయపడిపోయి గుడ్ ఈవినింగ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పుద్ది అనమాట. అనగానే వీళ్ళు నవ్వుతారు. ఎందుకు ఈ అమ్మాయి ఇంత భయపడుతుంది అనే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతారనమాట. పెట్టిన తర్వాత గుడ్ ఈవినింగ్, బట్ మమ్మల్ని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతుంది మౌనిక. ఏం లేదు మ్యామ్ అని లత అంటుంది అనమాట. అనగానే మళ్ళీ మౌనిక, చూడు నువ్వు కూల్గా ఉండు. ఇప్పుడు మేము మీకు సీనియర్స్ కాదు, ఓకేనా? మాకు అసలు సంబంధమే లేదు, మాకు ఆ కాలేజ్తో సంబంధమే లేదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని మ్యామ్ అనో సార్ అనో పిలవాల్సిన అవసరం లేదు, ఓకే? అండ్ ఇప్పుడు నువ్వు కూడా సీనియర్ అయిపోయావు. ఇలా భయపడుతూ ఉంటే ఎలా? నీ జూనియర్స్ నీతో ఆడుకుంటారు, ఇలా ఉండకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఓకేనా అని చెప్పుద్ది అనమాట లతాకి. అప్పుడు లత ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అంటే మళ్ళీ మ్యామ్ అంటది కదా, అంటది మౌనిక. అదే మ్యామ్ సారీ అంటదనమాట. అనేసి అవును ఎవరి చిన్నబాబు భలే క్యూట్గా ఉన్నాడు అని మౌనిక అడుగుతుంది అనమాట. అప్పుడు అబ్బాయి సీరియస్గా, నేను చిన్నపిల్లాన్ని కాదు, నా పేరు చింటూ అని చెప్తాడనమాట. అంటే ఓ చింటూనా, హాయ్ చింటూ అని మౌనిక అంటదనమాట. అంటే ఆ అబ్బాయి హాయ్ అని అంటాడు. అనేసి
అనగానే లత మా అక్క వాళ్ళ అబ్బాయి అని చెప్పుద్ది అనమాట. ఓ మీ అక్క వాళ్ళ అబ్బాయా అని అనుకుంటారు అందరూ. అనుకున్న తర్వాత ఆ అబ్బాయి, పిన్ని నాకు చాక్లెట్ కొనిమని చెప్పాను కదా, పదా పోదాం ప్లీజ్ అన్నాడు అనమాట. అనగానే సరే వెళ్దాం అని చెప్పేసి లత చెప్పి ఓకే వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది ఆ బాబుతోటి. వెళ్ళిపోగానే బాయ్ అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తారు. ఈలోపు స్వాతి ట్రైన్ వచ్చేస్తుంది అనమాట. ట్రైన్ రాగానే స్వాతి ట్రైన్ ఎక్కి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టిన తర్వాత ఇక ట్రైన్ బయలుదేరే ముందు మౌనిక అంటుంది, చూడు ఊరికి వెళ్ళంగానే మెసేజ్ పెట్టు లేదా కాల్ చేయి కుదిరితే, ఓకే కుదరకపోతే మెసేజ్ అయినా పెట్టు కనీసం అని చెప్పుద్ది అనమాట. అనగానే సరే అంటారు వీళ్ళు కూడా, అబ్బాయిలు కూడా మాకు కూడా అట్లీస్ట్ మెసేజ్ పెట్టేసాయి ఓకే రీచ్డ్ అని అంటుంది. స్వాతి సరే ఓకే మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి బాయ్ చెప్పుద్ది. ఈలోపు ట్రైన్ కదిలేసి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిన వీళ్ళు రైల్వే స్టేషన్ నుంచి కార్ పార్కింగ్ దగ్గరికి వస్తారు వెళ్ళడానికి. కార్ దగ్గరికి రాగానే మళ్ళీ మౌని హార్ట్ బీట్ మళ్ళీ స్లోగా రేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అని కొట్టుకుంటూ ఉంటుంది. అదేంటి మళ్ళీ సడన్గా ఇక్కడికి వచ్చాక మళ్ళీ కొట్టుకుంటుంది అని తన గుండె మీద చేయి పెట్టుకొని కార్ పార్కింగ్ చుట్టూ చూస్తుంది అనమాట. ఎక్కడ ఎవరూ కనపడరు. మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం ఉరుకుతూ ఉంటుంది అనమాట. ఏం జరుగుతుంది నాకు అని. తను ఉరికే చూసి దినేష్ అండ్ దీపక్ కూడా, మౌని హలో ఏంటే చప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోతున్నావు, ఏమైంది అని వాళ్ళు కూడా టెన్షన్గా మౌని వెనకాలే ఉరుకుతూ ఉంటానమాట. ఉరుకుతూ ఉంటే లాస్ట్కి మళ్ళీ తన కార్ దగ్గరికి వచ్చేసి ఆగిపోయి చూస్తే మళ్ళీ తన నార్మల్గా కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట హార్ట్. అప్పుడు అబ్బాయిలు, ఏమైంది మౌని అంత అట్లా ఉరికేవేంటి, ఏమి వెతుకుతున్నావు అని అడుగుతారనమాట. అప్పుడు మౌనిక, ఏమో తెలీదురా, ఇందాక లోపల స్టేషన్లో కూడా ఇలానే జరిగింది, నాకే తెలీదు, నాకుండే చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, నా పక్కన ఎవరో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నట్టు, వాళ్ళెవరో నాకు లైఫ్ టైం నాతో పాటు నా మనిషి అనేవాళ్ళు ఎవరో నా చుట్టూ ఉన్నట్టుగా ఒక ఫీల్, వాళ్ళెవరో నాకు చాలా దగ్గరగా వస్తున్నట్టుగా ఒక ఫీల్, యూనివర్స్ నాకు ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తుందిరా, ఆ ఫీల్ తెలీదు, గుండె మాత్రం టకటకా కొట్టేసుకుంటుంది, కానీ ఆ పెయిన్ చాలా బాగుంది, ఏంటో మాత్రం అర్థం కావట్లేదు అని చెప్తారన్నమాట అని మౌనిక చెప్పిద్ది. కళ్ళల్లో లైట్గా వాటర్ ఉంటాయి. అప్పుడు దీపక్, దినేష్, ఓ అవునా, నిజంగా ఇది కనుక జరిగి ఆ అమ్మాయి ఎవరో కనుక నీకు దొరికితే మా అంత హ్యాపీయెస్ట్ పర్సన్సే లేరు అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మౌనిక కోసం. సరే ఓకే మరి ఇంకా వెళ్దాం అని చెప్పేసి ఎవరింటికి వీళ్ళిద్దరిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి మౌని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునే ముందు అసలు నాకు ఎందుకు అలా అవుతుంది, ఎవరై ఉండొచ్చు, నా చుట్టుపక్కల ఎవరు వచ్చి ఉండొచ్చు, నా హార్ట్ బీట్ అందుకే అలా కొట్టుకుంటుందంటావా అని తనకు తానే ఆలోచించుకుంటూ అలా బెడ్ మీద అలా కూర్చుండి అలానే నిద్రపోతుంది అనమాట. సో ఇలా ఇక తన డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇంతకుముందు ఓన్లీ కాలేజ్ తర్వాత ఆఫీస్కి వెళ్ళేది. ఇప్పుడు ఏంటంటే ఫుల్ టైం అనమాట. వాళ్ళ డాడీకి ఆఫీస్లో హెల్ప్ చేయటం, అవసరమైతే మీటింగ్స్ అటెండ్ అవ్వటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా డేస్ పాస్ అయిపోతే స్వాతి వాళ్ళ అక్క పెళ్ళి వచ్చేసింది. సో వాళ్ళ అక్క పెళ్ళికి ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి కదా, 1 వీక్ ముందే వస్తామని ప్రామిస్ చేశారు కదా. సరే అని రైల్వే స్టేషన్లో దినేష్ అండ్ దీపక్ ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వెయిట్ చేస్తుంటారు. ట్రైన్ వచ్చేసి ఉంటుంది కానీ మౌని ఇంకా రాలేదు. అప్పుడు దినేష్ ఫోన్ చేస్తాడు, ఏంటే ఇంకా రాలేదు, ట్రైన్ బయలుదేరడానికి 5 నిమిషాలు టైం ఉంది, నువ్వు ఇంకా రాలేదు అంటే, సారీ 2 మినిట్స్లో నేను స్టేషన్లో ఉంటాను, ఆల్రెడీ కార్లో ఉన్నాను, దగ్గరలో ఉన్నాను స్టేషన్కి అంటనమాట. సరే మరి త్వరగా రా అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు. ఈలోపు ట్రైన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. మౌని కరెక్ట్గా స్టేషన్లో దిగుతుంది అనమాట. గబా ఉరికొస్తూ ఉంటుంది అనమాట. దీపక్ మౌనిని చూసి వాడు ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళిపోయి తన చేతిలో ఉన్న లగేజ్ని తీసుకొని పదా ఫాస్ట్గా అని చెప్పేసి ఉరుక్కుంటా మొత్తానికి రన్నింగ్ ట్రైన్ ఎక్కేస్తారు. ఎక్కి వాళ్ళ సీట్స్లోకి వెళ్ళి అని ఆయాసపడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఉరుక్కుంటూ వచ్చి ఎక్కారు కదా. సరే తర్వాత దీపక్ అడుగుతాడు, ఏంటి ఇంత లేటుగా నా వచ్చేది,
ఏందో హీరోలాగా వచ్చి రన్నింగ్ ట్రైన్ ఎక్కావు అని అంటాడు. సినిమాలో సీన్ లాగా అనిపించింది నాకు తెలుసా అని అంటాడు దీపక్. అంటే సారీ రా, యాక్చువల్గా నిన్న నాన్న రేపు పొద్దున మీటింగ్ ఉందమ్మా, మీటింగ్ అయిపోయాక వెళ్తూలే, నువ్వు ఉండు అని చెప్పి అన్నారు, మీకు చెప్దామనుకున్నాను మర్చిపోయాను. అండ్ పొద్దున సరే మీటింగ్ కోసం రెడీ అవుతుంటే పొద్దున మళ్ళీ నాన్నగారు వచ్చేసి, లేదమ్మా క్లయింట్స్ రావట్లేదంట, నువ్వు పెళ్ళికి వెళ్తానన్నావు కదా, వెళ్ళిపో అని చెప్పారు. అందుకే అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చానా, సో అందుకే లేట్ అయిందిరా అంటే, ఓ అవునా, నువ్వు మీ నాన్న నీ మీటింగ్లు మీ బిజినెస్ అని అంటమాట. మౌనికి చాలా కోపం వచ్చి సీరియస్గా చూస్తుంది దినేష్ వైపు. అదేలే ఓకే సారీ అంటాడనమాట. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఇక పడుకుందాం అనుకునే లోపు హార్ట్ బీట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది తనకి. అన్నీ హార్ట్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే దినేష్ అంటాడు, ఏంటి మళ్ళీ వస్తుందా హార్ట్ బీట్ అంటే, ఇక్కడే ఎక్కడో ఉన్నారనమాట, చూద్దాం పదండి అని తలా ఒక దిక్కు వెళ్ళి వెతుకుతారు. ట్రైన్, నైట్ టైం, చీకటి, ఎవరిని ఎలా తెలుస్తుంది తెలియదు కదా. సో మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అయిపోతుందా, ఇంకా మళ్ళీ వచ్చి పడుకుండిపోతారు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ స్టేషన్లో దిగుతారు. దిగగానే మౌనిక ఫస్ట్ దిగి ఒళ్ళంతా అలా స్ట్రెచ్ చేసుకుంటుంది అనమాట. ఈ అబ్బాయిలేమో ఒక్కొక్క లగేజ్ దింపుతూ ఉంటారు. దింపుతున్నప్పుడు మౌనిక హార్ట్ బీట్ మళ్ళీ రేజ్ అవుతుంది. ఈలోపు ఆ చింటూ అనే అబ్బాయి సౌండ్ వినిపిస్తుంది అనమాట. పిన్ని నన్ను వదులు ప్లీజ్, నేను నడుస్తాను, నన్ను వదిలిపెట్టు, నన్ను ఎత్తుకోకు, నేను నడుస్తాను పిన్ని ప్లీజ్ అంటుంటాడనమాట. అన్నా కూడా అమ్మాయి వదిలిపెట్టకుండా ఎత్తుకొని అలానే నడుస్తూ ఉంటుంది అనమాట. సో నడుస్తున్న ఆ అమ్మాయిని మౌని చూసినప్పుడు హార్ట్ బీట్ ఇంకా రేజ్ అవుతుంది. ఓ ఈ అమ్మాయి నా చుట్టుపక్కల ఉండిందనమాట, అందుకే నా హార్ట్ బీట్ అలా ఉండిందా అనుకొని ఆ అమ్మాయి వెనకాలే వెళ్తూ ఉంటుంది అన్నమాట. మౌనిక వీళ్ళని మర్చిపోద్ది, వెనకాలే వెళ్తూ ఉంటే తను ఎగ్జిట్ గేట్ దగ్గరికి రాగానే ఆ అమ్మాయి చున్ని గాలికి వచ్చి మౌని మొహాన్ని టచ్ చేయగానే ఆ మైకంలో అలా ఆగిపోతుంది అమ్మాయి. మౌనిక నించుండిపోద్ది, ఇంకా కదలు, తన కాళ్ళు చేతులు ఏమీ కదలవు, అలా నించుండిపోద్ది. ఫేస్ మీద దుపట్టా పడేసరికి అలా కళ్ళు మూసుకుండిపోతాయి అనమాట. అలా ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయి కారు వీళ్ళు లగేజ్ దించుతూ ఉంటారు కదా అబ్బాయిలు, తిరిగి చూస్తే మౌనిక లేదు. అదేంట్రా మౌని లేదు ఇక్కడ అని చుట్టూ చూస్తే ఎగ్జిట్ గేట్ దగ్గర కళ్ళు మూసుకొని అలా కనబడుతుంది అనమాట. ఏంటి పిల్ల ఇలా నించుంది అని గబగబా వీళ్ళు లగేజ్ తీసుకొని అక్కడికి వస్తారు. వచ్చి హే మౌని అని తట్టి లేపుతారనమాట. లేపితే కళ్ళు ఓపెన్ చేసి అలా చూస్తుంటే ఏంటి నీకు కావాల్సిన అమ్మాయి దొరికినట్టుంది, నువ్వు చెప్పావు కదా నీకు కావాల్సిన అమ్మాయి దొరికినప్పుడు ఆగిపోతాను అని, ఆగిపోయావు అంటే కనిపించిందా అని అడుగుతారనమాట. అంటే అదిగో కారులో వెళ్తుంది అని చూపించగానే కారా అని చెప్పి ఇలా చూస్తారు. అక్కడ కారు వెళ్ళిపోద్ది, ఎదురుగా ఒక ముసలావిడ వస్తూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మమ్మ నన్ను లవ్ చేసేది, ఈ అమ్మమ్మ నా చూసి ఆగిపోయావు నువ్వు అని టీజ్ చేస్తారు. అంటే కోపంగా రే అని అంటారనమాట. అంటే ఓకే సారీ మరి కార్ నెంబర్ చూసావా, ఎలా కనుక్కుంటావు అమ్మాయిని అని అడుగుతారనమాట అబ్బాయిలు. అంటే నిజంగా నా ప్రేమ ట్రూ, ఆ అమ్మాయి నా కోసమే వస్తుంది, నా హార్ట్ బీట్ ఆ అమ్మాయి మూలంగానే పెరుగుతుంది అంటే ఆ అమ్మాయి నాకు ఖచ్చితంగా ఏదో ఒక టైంకి దొరుకుతుంది, వెయిట్ చేద్దాం అని చెప్పి అంటారనమాట. అని సరే అని చెప్పేసి స్వాతి వీళ్ళు వస్తున్నారని కారు పంపిస్తుంది స్టేషన్కి. ఇంకా ఆ కారు ఎక్కేసి స్వాతి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ బిఫోర్ సైనింగ్ ఆఫ్ చెప్పాను కదా నా హెల్త్ కొంచెం అలా ఇలా ఉంది. సో కుదిరితే రేపు పక్కా ఎపిసోడ్ పెడతాను, కుదరకపోతే మాత్రం కొంచెం ఒక 1 day వెయిట్ చేయండి, నెక్స్ట్ డేకి మీకు ఎపిసోడ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ బాగా నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్.